మనం రిక్షా కార్మికుల దగ్గర నుంచి ప్రధానమంత్రి వారి దగ్గరికి వెళ్ళి నన్ను కూర్చోబెట్టి ప్రజెంటేషన్ చెప్పండి ఇలాగే చెప్తాను. ఆయన ప్రధానమంత్రి ఏమో ఏమైనా అవుతుందేమో. మన దగ్గర అన్ని ట్రాన్స్పరెన్సీగా ఉన్నప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు కదా. తప్పు చేసినప్పుడు భయపడాలి, తప్పు లేనప్పుడు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఇది పూర్తి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకున్నటువంటి ఎంసీఏ సర్టిఫికేట్ అండి. లీగల్గా సెంట్రల్ గవర్నమెంట్ దేశవ్యాప్తంగా అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఎక్కడైనా సరే ఎవరితోనైనా సరే ఈ బిజినెస్లో మాట్లాడి వాళ్ళకి ఇన్కమ్ ఇప్పించవచ్చు. దట్ ఈస్ ఓన్లీ ఇండియా అండి. ఈయన యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే మేడం, ఈయన ఒక దేశాన్ని అభివృద్ధి చేయాలనుకున్నటువంటి ఒక మన భారతదేశ భక్తుడని చెప్పవచ్చు. ఇతర దేశాల మీద ఆలోచన కూడా ఆయన లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశంలోనూ అన్ఎంప్లాయ్మెంట్ లక్షలాది కోట్ల మంది ఉంది. ఎంప్లాయ్మెంట్ లేక ఎంతమంది సఫర్ అయ్యేది. వాళ్ళందరికీ ఇది ఒక ఆసరా కింద ఉండాలని చెప్పేసి ఆయన ఎంచుకున్న ప్రోడక్ట్ కూడా ఎవరికి ప్రోడక్ట్ ఎంచుకున్నాడు. ఎక్కడైనా కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు. ఎస్, అలాంటి సిస్టమ్ అన్నమాట. ఇది ఎంసీఏ సర్టిఫికేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ వచ్చేసి ఇది అక్టోబర్ 2, 2021లో తీసుకున్నారు. ఫస్ట్ అయితే నెక్స్ట్ సర్టిఫికేట్ వచ్చేసి జిఎస్టీ. మనము దేశవ్యాప్తంగా వ్యాపారం చేసుకోవడం పర్మిషన్ ఒకటి ఓకే. మనం చెల్లించాల్సినటువంటి ట్యాక్స్లు కూడా క్లియర్గా చెల్లించాలి. దానికి సంబంధించినటువంటి జిఎస్టీ కూడా దేశవ్యాప్తంగా ఎక్కడ జరిగినా సరే దేశానికి వెళ్ళాల్సి వెళ్ళిపోతుంది. మనకి కూడా టీడీఎస్ ఇన్కమ్ వస్తుంది. 5% టీడీఎస్ కటింగ్ ఉంటుంది. అడ్మిన్ ఛార్జెస్ 50 రూపీస్ ఉంటాయి. వచ్చిన ఇన్కంలో ఎంత సంపాదించినా ఒక 50 రూపీస్ ఛార్జ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కంపెనీ లీగల్ పాన్ కార్డు. దీని మీద ట్రాన్సాక్షన్స్ అన్నీ జరుగుతాయి. టోటల్గా లీగల్గా మనం ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇది కంపెనీ మెయిన్ బ్రాంచ్ నుంచి లైసెన్స్ అనమాట. ఈ బ్రాంచ్ నుంచే మొత్తం జరుగుతాయి. కానీ వీళ్ళు మిగతా గోల్డ్ షాప్లో ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, వీళ్ళు ఇన్కమ్ ఎలా ఇవ్వగలరు అనే దానికి ఒక చిన్న క్లారిటీ ఇచ్చి ఇన్కమ్ ఎలా వస్తుందని చెప్తారు. గోల్డ్ షాప్లు ఉన్నాయి. ఒక 10 CR పెట్టన్నా మినిమం షోరూమ్ ఓపెన్ చేయాలి. ఎందుకంటే ఐటమే కాస్ట్ ఎక్కువ కదా. మినిమం 10 కోట్లు లేకపోతే షోరూమ్ ఓపెన్ చేయగలరా? ఇంపాసిబుల్. ఫస్ట్ ఈ 10 CR పెట్టిన తర్వాత షాప్ రెంట్ చూసుకోవాలి. ఎస్ అండి, షాప్ రెంట్ ఎక్స్పెన్సివ్ ఎలా ఉంటుంది? బయట లుకింగ్, అవుటర్ లుకింగ్, వాళ్ళకి కరెంటు బిల్లే చాలా వస్తుంది. లోపల లైటింగ్ సరిగ్గా, కరెంటు బిల్లు. నెక్స్ట్ ఎంప్లాయీ శాలరీ ఏమండి. నెక్స్ట్ వాళ్ళ మెయింటెనెన్స్. ఇవన్నీ లేకుండా షాప్లో ఎలా నడుస్తేనే సార్ అనొచ్చు. ఇవి ఎందుకు చెప్తున్నానంటే కంపారిజన్ చేసుకోవాలి. ఏదన్నప్పుడు మనం వస్తువు కొనేటప్పుడు ఏది క్వాలిటీ ఉంది, ఏది క్వాలిటీ లేదు చూసుకుంటాం. ప్లస్ క్వాలిటీ ఉన్న తక్కువ ధరకు రావాలని చూసుకుంటాం. ఏమండి, ఎవరైనా కావాల్సింది అదే కదా. దానికోసం ఇవి చెప్పాల్సి వస్తుంది. కానీ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడి వాళ్ళ వ్యాపారం, కొన్ని వ్యాపార లక్షణాలు అలా ఉంటాయి, కొన్ని వ్యాపార లక్షణాలు మరొక రా ఉంటాయి. ఎవరిని తక్కువ చేసి మాట్లాడే ఉద్దేశం అయితే కాదు. ఇవి తెలుసుకుంటేనే మన కంపెనీలో విషయం తెలుస్తుంది. అందుకోసం ఇలాంటి ఖర్చులన్నీ ఉంటాయి. ఓకే, ఇక్కడ పోతే ఒక 10 CR పెట్టుబడి పెట్టినటువంటి వ్యక్తికి దీనికి వడ్డీ పడుతుందా లేదా? 1 రూపీ వేసుకోండి. కోటికి ₹1,00,000 పర్ మంత్. అంటే 10 కోట్లకి ఎంత? 10 lakhs పర్ మంత్. ఓన్లీ ఇంట్రెస్ట్, లాభం పక్కన పెట్టండి. 10 lakhs పర్ మంత్ ఇంట్రెస్ట్ కట్టాలి, షాప్ రెంట్ కట్టాలి, నెక్స్ట్ ఈ కరెంటు బిల్లు కట్టాలి, ఎంప్లాయీ సాలరీ ఇవ్వాలి, మెయింటెనెన్స్ తీసుకోవాలి. దీంట్లోనే మళ్ళీ మేకింగ్ ఛార్జెస్ అవన్నీ వేస్తారు మన మీద. ఎస్, ఇవి మ్యాండేటరీయా కాదా? ఎస్ అండి. ఇందాక మనం చెప్పుకున్నటువంటి 50% ఎందుకు పోతుంది అంటే వీటన్నిటిని తీయబట్టి పోతుంది. కానీ మన కంపెనీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ని ఖర్చులు కంపెనీకి ఉండవు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఒకటే షోరూమ్. దానివల్ల అట్రాక్షన్స్ అవసరం లేదు. మనకు వచ్చే వస్తువు క్వాలిటీ వస్తుందా రావట్లేదా ఫస్ట్ ఒకటి చెక్ చేసుకోండి. మీకు నమ్మకం లేకపోతే రిటర్న్ ఇచ్చేసి అమౌంట్ తీసుకోండి. సెకండ్ ఆప్షన్. ఇందులో మనకి ఛాన్సెస్ రాజీ పడే అవసరం ఏముంది? ఈ రెండు పక్కాగా ఉన్నప్పుడు ఈ రెండు ఇందులో లేవు. ఓకే, అది ఇక్కడ ఉంది. కాబట్టి ఈ ఖర్చులన్నీ తగ్గించగలుగుతుంది. కాబట్టి కంపెనీ మనకి అందులో నుంచే కస్టమర్ని భాగస్వామిగా చేసుకొని వ్యాపారస్తుడిగా మారుస్తుంది. ఇక్కడ మీరు ఈ యొక్క వస్తువులో స్టార్టప్ అవ్వాలి అంటే
ఓన్లీ కస్టమర్గా థింక్ చేస్తే చేయలేరు. వన్ ఆఫ్ ది బిజినెస్ హోల్డర్గా చేస్తేనే ఇక్కడ మీరు రాణించగలరు. ఇక్కడ జాయినింగ్ అనే ఫోకస్ అసలు పెట్టద్దు. ఎవరికైనా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి దీంట్లో నుంచి ఉన్నటువంటి ఏదైతే ఇన్కమ్ ఉందో ఆ బెనిఫిట్స్ అని వాళ్ళకి చేరాలి అనే టైప్లో చేస్తే పక్కాగా మీతో పాటు 10 మంది ఖచ్చితంగా ఎదుగుతారు. అది ఇక్కడ ఉంది. వాళ్ళు ఎందుకు ఇవ్వగలిగారు క్లారిటీ ఇచ్చింది. ఓకే, ఇంక ఎలా ఇస్తారని చెప్తాను. చిన్న డౌట్. ఇప్పుడు 1200 అన్నారు కదా, ఇప్పుడు 1200 కట్టాక మనకు ఐటమ్ ఇస్తాడా, లేకపోతే 8000 డబ్బులు జమ అయ్యేంత వరకు కూడా మీకు ఐటమ్ రాదు. 8000 చిల్లర ఏదైతే ఉందో మొత్తం అది ఫస్ట్ మీకు ఒకరు మెన్షన్ చేసా కానీ ఇక అది 8220 ఎప్పుడైతే మీకు టోటల్గా కంపెనీకి జమ అవుతుందో అప్పుడే మీకు వస్తువు పోస్టల్ ద్వారా వస్తుంది. ఈ పూర్తి సొమ్ము అంతా కూడా కంపెనీకి వెళ్ళాల్సింది. అది మన అండర్లో వచ్చిన దాన్ని బట్టా ఇన్కమ్ బట్టి అయినా చేసుకోండి, మీరు బై హ్యాండ్ అనే పే చేయండి, నో ప్రాబ్లం. మీరు ఇక్కడికి వస్తే మీరే చేయాల్సిందే అనే కండిషన్ లేదు. రిస్క్ జీరో, టర్మ్స్ కండిషన్స్ ఏం లేవు. కాకపోతే కంపెనీ ఇచ్చిన సిస్టమేటిక్ ప్రకారం పోతే మీకు రావాల్సినవి మీ చేతికి వస్తాయి. కానీ ఎట్లు ఇప్పుడు ఇంకొకటి మన గోల్డ్ షాప్ వాటర్